హలో ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో నేను శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతం చేసుకున్నాను కదండి. చేతికి కంకణం కూడా చూపించాను. అయితే అప్పుడు పూజ అయిపోయాక మరుసటి రోజు లక్ష్మీమాతను ఇవన్నీ తీసేస్తాం కదా. అప్పుడు పూలు, మిగిలిపోయిన పూలు, బంతి పూలు అవన్నీ వేసి ఒక బకెట్లో నానబెట్టానండి. బంతి పూలు వేస్తే నెమటోడ్స్ అనే ప్రాబ్లమ్స్ కూడా ఉండవండి. నెమటోడ్స్ అంటే వేర్లుకి గడ్డలుగా వచ్చే ఇన్ఫెక్షన్ అండి, అది రాకుండా ఉంటుంది. అందుకని నేనేం చేశానంటే మొత్తం బంతిపూలు, గులాబీ పూలు, మామిడి ఆకులు అన్నీ నానబెట్టేస్తాను. ఇప్పుడే కాదు, ఎప్పుడైనా నేను చేసేది ఇంతే. అయితే నానబెట్టి ఒక 3-4 డేస్ తర్వాత చెట్లకి 1:4, 1:5 మన ఇష్టం అండి, ఆ చిక్కదనం బట్టి అవన్నీ కలుపుతానండి. 1:3, 1:4 మన నాలెడ్జ్ని బట్టి ఉంటుందండి, మన వాటర్ థిక్నెస్ బట్టి ఉంటుంది. అయితే ఆ వాటర్ వేసాక రిజల్ట్ చూసారా ఎలా ఉందో? అదే అండి ఈరోజు వీడియో. ఆ లిక్విడ్ వేసాక ఒక 4-5 డేస్కి డిఫరెన్స్ కనిపించడం స్టార్ట్ అయిందండి. అంటే ప్రతిసారి వేస్తూనే ఉంటాను, ఈసారి ఇది చూపిస్తున్నాను. అంటే మీ దగ్గర ఏది అందుబాటులో ఉంటే, ఏ లిక్విడ్, ఏ ఆకులు, ఏ పూలు మీకు అందుబాటులో ఉంటే అవే వేసుకోవాలండి. ప్రత్యేకించి కొనాలి, చేయాలి అనేది పెట్టుకోకూడదు. అందుకనే అందరికీ తెలియదు కాబట్టి కొందరన్నా ఫాలో అవుతారని నేను ఈ లిక్విడ్ చూపిస్తున్నానండి. అయితే అవి తీసాక ఇంకా చెర్రీ టమాటో స్టార్ట్ అయినాయి అన్నాను కదండి. ఇంకా ఫుల్ అయిపోతాయండి అవి. డైరెక్ట్గా తినడము, లేకపోతే రసంలో పెట్టుకోవడము అలా చేస్తుంటాను. ఇక్కడ పచ్చిమిర్చి చూడండి ఫుల్గా వచ్చేసాయి. మళ్ళీ కనకంబరాలు ఒక్క మొక్కనే. ఇదేమో స్పూన్ టమాటా అండి. ఒక స్పూన్లో 20 టమాటాస్ వస్తాయని చెప్తుంటారు కదా, ఆ స్పూన్ టమాటా. ఈ గులాబీ చూసారా, ఇదైతే 3 డేస్ అలానే ఉంటుందండి ఇంట్లో పెట్టుకున్నా కానీ. ఇంక ఇదొక అద్భుతం అండి. ఏంటంటే పెన్సిల్ దొండ, నాటు దొండ 2 టబ్బుల్లో వేస్తున్నానండి. దానికి పాకిచ్చాను నేను. 2 డేస్ వర్షం పడుతుందని రాలేదు. తర్వాత చూసారా ఎంత అద్భుతంగా దండలుగా ఎలా కాసాయో చూడండి. ఇదంతా అవే దొండకాయలే చూసారా. ఇది నాటు దొండ, ఇది నాటు దొండ, ఇది కూడా నాటు దొండే. ఇదంతా ఒక తోరణంలాగా చూడండి, భలే ఉంది. దొండకాయలు నాటు దొండ అండి. చూసారా ఎలా వచ్చాయో, మొత్తం ఒక లైన్ తోరణాల్లాగా వచ్చాయండి. ఇలాంటి బెస్ట్ అవుట్ ఆఫ్ వేస్ట్, మనం తీసి పడేసే వేస్ట్ తోటి ఇలా బెస్ట్ రిజల్ట్స్ పొందొచ్చని మీకు ఎగ్జాంపుల్గా చూపిస్తున్నానండి. నా గార్డెనే మీకు ఎగ్జాంపుల్. టెర్రస్ గార్డెన్ పైన సొరకాయ ఇంకంతకన్నా పెద్దగా అవ్వట్లేదండి, మళ్ళీ ముదిరిపోతుందని కట్ చేసేసాను. ఇవండి ఈరోజు నేను చేసిన హార్వెస్ట్. వీడియో లాంగ్ అవుతుందని కట్ చేశాక చూపించాను. ఇవి దొండకాయలండి చూడండి, 2 రకాల దొండకాయలు. ఇది పెన్సిల్ దొండ, ఇది నార్మల్ నాటు దొండ. ఇవి ఆకులేమో నేను డైలీ పొద్దున్న తింటానని చెప్తాను కదండి, అవండి. ఇన్సులిన్ ఆకు, తమలపాకు, అవేమో 2 అడవి మామిడికాయలండి. ఇది కరేపాకు, ఒక 3-4 డేస్కి వస్తుంది. ఇది సొరకాయ. ఇంకా ఇదండి వినాయక చవితి రోజు దవనం చూసారా, చాలా వచ్చింది. దేవుడికి మంచిదిలే అని చెప్పేసి చాలా కోస్తాను. ఇలా చివర్లో కోస్తుంటే మంచిగా లేతగా బాగా సువాసనతో మంచిగా వస్తుందండి. అందుకనే అప్పుడప్పుడు కోస్తూ ఉండాలి. ఇంతే అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అండి.